దొంగలు పడ్డారు. విలువ కట్టలేని వజ్ర కిరీటాలు మాయం చేశారు. తిరుపతి నడిబొడ్డులో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 కిరీటాలు మాయం వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గోవిందరాజస్వామి ఆలయంలో 3 వజ్ర కిరీటాలు మాయం. 2 రోజులుగా కనిపించని కిరీటాలు. రంగంలోకి దిగిన పోలీసులు. సీసీ ఫుటేజీలో నిందితుల ఆనవాళ్లు. నిందితుల కోసం 6 పోలీసు బృందాలు. టీటీడీలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. తమ అనుమతి లేనిదే చీమ కూడా రాలేదని టీటీడీ అధికారులు గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇదంతా మాటలకే పరిమితమని ఇప్పుడు చెప్పాల్సి వస్తోంది. తిరుపతి నడిబొడ్డులో ఉంటున్న టీటీడీ అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో 3 బంగారు కిరీటాలు మాయమయ్యాయి. 2 రోజుల నుంచి కిరీటాలు కనిపించడం లేదు. ఉత్సవ విగ్రహాలకు ఆ కిరీటాలను పెడుతుంటారు. కిరీటాలు 2 రోజులుగా కనిపించడం లేదని ఆలయ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిరీటాలు మాయమయ్యాయన్న వార్త ఆలస్యంగా నిన్న వెలుగులోకి వచ్చింది. కిరీటాల మాయంపై వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు మొదట ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. నిందితుల కోసం 6 బృందాలను ఏర్పాటు చేశామని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. 1300 గ్రామ్స్ వర్త్ అయిన క్రౌన్ క్రీటాలు, పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి క్రీటాలు అండ్ వెంకటాచలపతి క్రీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఈరోజు సీన్ విజిట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేసి ఉన్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాము. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన 3 కిరీటాలు విలువ కట్టలేనివి. వజ్రాలను పొదిగించి తయారు చేసిన 3 కిరీటాల విలువ 100 కోట్లలో ఉంటుందని అంచనా. కిరీటాల మాయం వెనుక ఇంటి దొంగలే ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. 6 సంవత్సరాల క్రితం తిరుపతిలోని టీటీడీకి చెందిన కోదండరామస్వామి ఆలయంలో బంగారు నగలు మాయమయ్యాయి. తర్వాత ఆ నగలను ఆలయ అర్చకుడే తాకట్టు పెట్టినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం కిరీటాల మాయంపై అర్చకులు ఎవరూ స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. నాకు తెలియదు, నేను కొండ నుంచి వస్తున్నా, నాకు తెలియదు. ఇప్పుడు నాకు అదే నేను వస్తున్నాను. అయితే తిరుమల ప్రధాన అర్చకుడిగా తొలగించబడ్డ రమణ దీక్షితుల ఆరోపణలు టీటీడీలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. శ్రీవారి ఆలయంలో విలువైన ఆభరణాలు కనిపించకుండా పోయాయని రమణ దీక్షితులు గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, తిరుపతి.